నమస్కారం గైడ్ కార్యక్రమానికి స్వాగతం. త్వరలో విఆర్ఓ విఆర్ఏ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించి అసలు పరీక్షకి రాయాల్సిన ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించి మనకి సలహాలు సూచనలు అందివ్వడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు పోటీ పరీక్షల నిపుణులు కొడాలి భవానీ శంకర్ గారు. అలానే దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి మీరు మాకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 7702344003, అలానే మరొక నెంబర్ 7702344005. ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం అండి భవానీ శంకర్ గారు, చెప్పండి అసలు త్వరలో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది, దీనికి సంబంధించి వివరాలు తెలియజేయండి. విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగాల కోసం ఈ మధ్య కాలంలో ఇది రెండోసారి నోటిఫికేషన్ రావటం. విఆర్ఓ ఉద్యోగాలు సుమారుగా 1600 పైగా ఉన్నాయి. విఆర్ఏ ఉద్యోగాలు సుమారుగా 4500 వరకు ఉన్నాయి. విఆర్ఓ ఉద్యోగాల ఎంపికకి 100% స్థానికతని జిల్లా ఆధారంగా తీసుకుంటారు. అదేవిధంగా విఆర్ఏ ఉద్యోగాలకు కూడా 100% స్థానికతని గ్రామం ఆధారంగా తీసుకోవటం జరుగుతుంది. ఈ 2 పోస్టులు తప్ప మిగతావన్నీ కూడా లోకల్ నియమాలకు అనుగుణంగా 80-20 అలాంటి నిష్పత్తి మెయింటైన్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం విఆర్ఓ విఆర్ఏలకి ఇతరత్రా ఇబ్బందులు లేవు కాబట్టి ఈ ఎగ్జామ్ జరపడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లుంది. అందువల్లనే రేపు 28వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేయనట్టుగా ఆన్లైన్ అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. జనవరి 12 వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్కు అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్ ఫిబ్రవరి 2వ తారీఖు నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఓకేనంటే ఎప్పుడూ లేనంతగా అంటే నోటిఫికేషన్ విడుదలైన అతి తక్కువ సమయంలో పరీక్షలు అనేది నిర్వహిస్తున్నారు కదా, మరి దీనికి సంబంధించి వీటికి అప్లై చేసే వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు, అసలు వాళ్ళు ఏ విధంగా ప్రిపరేషన్ని ఎలా షెడ్యూల్ని ప్లాన్ చేసుకోవాలంటారు? ఈ విఆర్ఓ లాంటి ఎగ్జామ్ గతంలో కూడా ఇలాగే హెక్టిక్గానే జరిగిందండి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. కాకపోతే ఈసారి మరీ తక్కువ టైం ఉంది. గతంలో ఒక 45 డేస్ అట్లా టైం వచ్చింది. సరే 45 డేస్ ఉన్నా 30 డేస్ ఉన్నా విద్యార్థి ఒక సైంటిఫిక్గా ప్రిపేర్ అయితే అదేం పెద్ద కష్టంగా అవ్వదు. కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్ రావటం, ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయటం ఇవన్నీ అయ్యే వరకు టైం వేస్ట్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 2 అంటేనే దాదాపుగా 37 రోజులు మన చేతిలో ఉన్నాయి. ఆ ముందు రోజు రివిజన్ని వాటిని తీసేస్తే అన్నీ కలిపిన 30 డేస్ మించి టైం అవకాశం తక్కువ ఉంది. అందువల్ల అభ్యర్థులు ఇప్పటి నుంచే పర్ డే 8 to 10 అవర్స్ సిన్సియర్గా చదివితే ఈ కొద్దిపాటి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా అభ్యర్థులు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఈ పరీక్షలో ఉన్నటువంటి విభాగాలను పరిశీలిస్తే కొన్ని విభాగాలు 100% స్కోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మొత్తం 100 ప్రశ్నల్లో దాని వాటా 40 ప్రశ్నలు. అందువల్ల ఈ అర్థమెటిక్ రీజనింగ్ మీద ఇప్పటి నుంచి డైలీ 2 to 3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే 40 స్కోర్ చేయొచ్చు. మిగతా 2 విభాగాల్లో ఆ ఛాన్స్ తక్కువ ఉంది. అందువల్ల అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న 30 డేస్లో 40 మార్క్స్ కేవలం అర్థమెటిక్ లాజికల్ రీజనింగ్కే ఉంది కాబట్టి దానికోసం వెచ్చించడం అనేది తెలివైన నిర్ణయం అవుతుంది. ఓకే, అలానే ఇప్పుడు దీనికి సంబంధించి పరీక్షకు అర్హతలు ఏంటి, అంటే ఏ అర్హత, ఏం చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి? విఆర్ఓ పరీక్షకు వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఫస్ట్ క్లాస్ కానీ అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. అదేవిధంగా పాలిటెక్నికల్ డిప్లొమా హోల్డర్స్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఈ 2 పరీక్షలు మరియు వీటికి సమానమైనటువంటి ఏ ఇతర పరీక్ష ఉన్నా కానీ ఎలిజిబిలిటీ ఇస్తారు. సో అదేవిధంగా విఆర్ఏకి వచ్చి 10th క్లాస్ పాస్ అయి ఉంటాం. సో దానికి ఇక ఈక్వలెంట్గా ఏమున్నా కానీ దానికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఓకే అండి, కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నా పేరు రాహుల్ అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేశానండి. రాహుల్ గారు చెప్పండి. ఇప్పుడు విఆర్ఓకి మాది విజువల్లీ హ్యాండిక్యాప్ అండి, 75% అండి. అయితే ఎంత పర్సెంటేజ్ వస్తే పాస్ అండి? తర్వాత మేము ఏమేమి ప్రిపేర్ కావాలండి? ఓకే సార్ చెప్తారు. ఒకటండి, విజువల్లీ హ్యాండిక్యాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా రిజర్వేషన్ ఉంటుంది, కానీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ అందరికీ కామన్గానే ఉంటుంది. కాబట్టి ఓన్లీ థింగ్ రిజర్వేషన్ కోసం ఉపయోగపడుతుంది. ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నాం అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్, గ్రామీణ బుద్ధి ఇవన్నీ కూడా అందరికీ ఉన్నట్లే ఉంటాయండి. అలాగే వీళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ అని పర్టికులర్గా ఏమి ఉండవు. ఆ జిల్లాలో ఆ గ్రామంలో ఆ పోస్ట్ ఎక్కడైతే ఉందో వాళ్ళకి మాత్రమే వర్తించే అవకాశం ఉంటుంది. ఓకే అండి, అలానే ఇప్పుడు పరీక్షల్లో గ్రామీణ జీవన విధానానికి సంబంధించి 30 ప్రశ్నలు ఉంటాయి, దీని గురించి చెప్పండి. రైట్. సో ఇందా మనం చెప్పుకున్నట్లుగా అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ అవుట్ ఆఫ్ 100 40 అక్కడే ఉన్నాయి. అనదర్ 30 క్వశ్చన్స్ గ్రామీణ జీవన స్థితిగతులు అనే దానికి సంబంధించింది. సో ఈ గ్రామీణ జీవన స్థితిగతులు
అనే దాన్ని లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్లో మనం పరిశీలిస్తే ఎగ్జాక్ట్గా అదే టైటిల్ కింద అయితే ఓన్లీ 17 క్వశ్చన్సే ఉన్నాయి. ఈవెన్ దో 30 క్వశ్చన్స్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ. బట్ సబ్జెక్ట్ని కొద్దిగా అర్థం చేసుకుని చూస్తే ఈ జనరల్ స్టడీస్లో మిగతా విభాగాల కింద ఇచ్చినటువంటి ప్రశ్నలు చాలా వరకు గ్రామీణ ప్రాంతపు జనజీవనానికి సంబంధించినవే ఉన్నాయి. అందువలన వాటిని అంటే జనరల్ స్టడీస్లో ఇచ్చినటువంటి ఫిజిక్స్ కిందో, బయోసైన్స్ కిందో, లేదా ఎస్ఎన్టీ కిందో, జియోగ్రఫీ కిందో ఇచ్చినటువంటి ప్రశ్నలు నేరుగా సబ్జెక్ట్ క్వశ్చన్లు కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండే జీవితానికి సంబంధించిన అనుసంధానమైన ప్రశ్నలు ఉన్నాయి. ఇన్ పర్టికులర్గా చెప్పాలి అంటే ఈ బయో సెక్షన్లో 10 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 10లో మనం పరిశీలిస్తే మొక్కలకు వచ్చే వ్యాధులు ఏంటి, జంతువులకు వచ్చే వ్యాధులు ఏంటి, మనుషులకు వచ్చే వ్యాధులు ఏంటి, వాటిని తొలగించడానికి లేదా నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అంశాల ఆధారంగా ప్రశ్నలు అడగటం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు పశువులకి నోటి వచ్చే వ్యాధికి కారణం ఏంటి అన్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు గమనిస్తూనే ఉంటాడు, పశువులకు కూడా నోటి సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాగే మొక్కలపై దాడి చేసే వైరస్ రకం ఏది అని అడిగాడు. సో ఇప్పుడు ప్రతి రైతుకి తెలుసు పత్తి మీద దాడి చేసేది ఏంటి, పొగాకు మీద దాడి చేసేది ఏంటి అని. అంటే ఇలా అప్లికేషన్ ఓరియంటేషన్తో సబ్జెక్టుల కింద ఇచ్చిన ప్రశ్నలు కూడా తీసుకుంటే దాదాపు ఈ గ్రామీణ జీవన స్థితిగతుల మీద 40 ప్రశ్నల వరకు ఉన్నాయని చెప్పచ్చు. ఈవెన్ దో డిమార్కేషన్ 30 మార్క్స్ అయినా కానీ 30 మార్కులకే విభజించబడినప్పటికీ జనరల్ స్టడీస్లో ఇచ్చిన ప్రశ్నలు అవి ప్యూర్ జనరల్ స్టడీస్ కాదు. అప్లికేషన్ ఓరియంటేషన్తో ఆయా సబ్జెక్టుల్లో గ్రామీణ ప్రాంతాలకి అనుసంధానం అయ్యే ప్రశ్నలు ఇచ్చారు కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. సరే, అల్టిమేట్గా గ్రామీణ జీవన స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి అంటే మొట్టమొదట ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కోసం ఏ ఏ పథకాలు అమలు చేస్తుంది అనే దాన్ని అభ్యర్థులు బాగా చదవాలి. లాస్ట్ టైం దాదాపుగా 10 ప్రశ్నలు పథకాల మీదే అడిగాడు. జలయజ్ఞం మీద కానివ్వండి, అభయాస్తం అనే పథకం మీద కానివ్వండి, ఇలాంటి అన్ని పథకాలని టచ్ చేశారు. ఈసారి కూడా ఒక 10 నుంచి 15 ప్రశ్నలు మనం ఈ అభివృద్ధి పథకాల నుంచి ఆశించవచ్చు. అదేవిధంగా రెండవ విభాగం దాని కిందే మనం గమనిస్తే గ్రామీణ ప్రాంతంలో పాలనకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది రెండో విభాగం. దానిలో ఏకంగా 9 ప్రశ్నలు అడగటం జరిగింది. సో ఆ 9 ప్రశ్నలు పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ఎవరికైతే పట్టుందో వాళ్ళే ఆన్సర్ చేయగలిగారు. అలాగే గ్రామీణ జీవన స్థితిగతులు అనే దాని కింద రెవెన్యూ వ్యవస్థకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఈ రెవెన్యూ వ్యవస్థ మీద 4-5 ప్రశ్నలు వచ్చాయి. నిజానికి విఆర్ఓ, విఆర్ఏ రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగాలే అయినా పంచాయతీ వ్యవస్థకు ఏమో 9 ప్రశ్నలు ఇచ్చాయి, ఎందుకంటే ప్రజల యొక్క జీవిత విధానంతో ముడిపడి ఉంది కాబట్టి. రెవెన్యూ వ్యవస్థకు వచ్చేసి 4 ప్రశ్నలు అడిగాడు. అలాగే ఇవాళకి కూడా గ్రామీణ ప్రాంతంలో దాదాపు 65% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉన్నారు. అందువల్ల వ్యవసాయం మీద కూడా 4-5 ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి గ్రామీణ జీవన స్థితిగతులు అనేది ప్రిపేర్ అవ్వాలంటే ఈ 4 హెడ్స్ కింద ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. హలో వినిపిస్తోంది సార్, చెప్పండి. ఓకే మేడం, ఏం లేదు, ఇది లోకల్ రిజర్వేషన్ లేదు కాబట్టి విఆర్ఓ ఇచ్చారు కదా, మరి మిగతా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంటారు? ఓకే అండి, ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం పరిపాలనాపరమైన ఇబ్బందుల దృష్ట్యా ఎక్కడైతే లోకల్ నాన్ లోకల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో బహుశా ఇమ్మీడియట్గా రాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా అంతకన్నా ఊహించడానికి అవకాశం లేదు. వి హోప్ ద బెస్ట్. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నేను నా పేరు రాజశేఖర్ అండి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. రాజశేఖర్ గారు, డౌట్ చెప్పండి. అదే నేను 8వ తరగతి 8th క్లాస్ డిసెంబర్ దాకా విశాఖపట్నంలో చదివాను మేడం. ఓకే. ఇప్పుడు 8th జనవరి నుంచి నేను వెస్ట్ గోదావరిలో చదివానండి. నేను ఏ లోకల్గా చదువుతాననేది సార్ అడుగుతున్నాను. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు? ఇంటర్మీడియట్ వెస్ట్ గోదావరి సార్. రైట్ అండి, ఇప్పుడు జనరల్గా ప్రెసిడెన్షియల్ రూల్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే 4th to 10th మధ్య అభ్యర్థి ఏ 4 వరుస సంవత్సరాలు ఎక్కడ చదివాడో అది లోకల్ అవుతుందండి. బట్ మీ కేసులో పర్టికులర్లీ విఆర్ఓ, విఆర్ఏకి సంబంధించి ఇప్పటివరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ పరిగణ కోసం ఇంటర్మీడియట్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారు, డిప్లొమాని కూడా తీసుకుంటున్నారు.
అందువల్ల మీరు మీ కేసును తీసుకుంటే 9th 10th ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ఎక్కడ చదివారో ఆ వెస్ట్ గోదావరి మీకు లోకల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈసారి నేను గమనించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భర్త స్థానికత ఏదైతే ఉంటుందో భార్య కావాలంటే ఆ స్థానికత కూడా ఇస్తామని చెప్పినట్టు పేపర్ వచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్, ఇంతకుముందు ఎప్పుడు లేదు అలా. సో తమాషాగా అనిపించింది. దానిపైన క్లారిటీ అవుతుందంటారా? అది ఉంది కదా మరి ఇన్ఫర్మేషన్ బహుశా, కానీ అది మరి ఎలా ఇస్తారనేది కొంచెం సందేహమే. ఈసారి ఇంటర్మీడియట్ని పరిగణలోకి తీసుకోవటం, అలాగే డిప్లొమా చదివిన ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవటం కొద్దిగా భవిష్యత్తులో ఇబ్బందులు కారణమవుతాయి, కానీ ప్రస్తుతానికైతే అభ్యర్థులకు వెసులుబాటు ఉంది. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో. ఓకే అండి, కాల్ కట్ అయినట్టుగా ఉంది. అలానే ఇందాక ఆయన అడిగినట్టుగా ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు గ్రూప్స్కి కానీ లేదంటే సివిల్స్కి కానీ అప్లై చేసేటప్పుడు కొంతమంది 10th అయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని డిగ్రీ చేస్తూ ఉంటారు, తర్వాత ఆపాయి చదువులు పీజీ పిహెచ్డి ఇలా ఏవేవో చేస్తూ ఉంటారు, మధ్యలో ఇంటర్ అనేది ఉండదు. మరి అలాంటి వాళ్ళు ఈ రకమైన పోటీ పరీక్షలకి అర్హులేనా? ఒకటండి, ఇంటర్మీడియట్ లేకపోతే మాత్రం కొద్దిగా సందేహం దీనికి అర్హత. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అన్నారే కానీ ఇంటర్మీడియట్ లేనంత మాత్రం డిగ్రీ చదివినా పీజీ చదివినా కానీ దీనికి అర్హులని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ప్రమాణము అదే. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం డిఈడి బీఈడీలో వస్తుంది. డిఈడి కన్నా ఉన్నతమైందే బీఈడి, కానీ ఎస్జిటి ఉద్యోగాలకు డిఈడి చదివిన వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పి గవర్నమెంట్ సుప్రీంకోర్టు అందరూ పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆ రీతిలో చూస్తే ఇప్పుడు వన్ సిట్టింగ్ డిగ్రీ కట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ రాదు ఇందులో. ఎందుకంటే వీళ్ళు క్లియర్ కట్గా, అంటే రేపు గవర్నమెంట్ ఏదైనా రిలాక్సేషన్ ఇస్తే చెప్పొచ్చు, కానీ యాజ్ ఆఫ్ టుడే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అలా ఇంటర్మీడియట్ అనే సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎగ్జామ్లో ఏదైతే ప్రామాణిక ఉంటుందో ఆ సర్టిఫికేటే అడుగుతారు వాళ్ళు, దానికి పైన దానికి కింద ఉన్నవి అడగరు. అంటే నేను అంటుంది ఈవెన్ ఈ గ్రూప్స్ కి కానివ్వండి లేదంటే సివిల్స్ గ్రూప్స్ విషయాలు అసలు ఇంటర్మీడియట్ ప్రాధాన్యత లేదు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యారా అని అడుగుతారు అంతే. వెళ్ళినప్పుడు 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ కోసం కావాలి, అర్హత కోసం గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంతే. మధ్యలో ఏమున్నాయి అనేది వాళ్ళు లీస్ట్ బాధ. ఓకే, చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఇప్పుడు సోషల్ స్టడీస్ లో అసలు ఏ ప్రశ్నలు రావచ్చు అంటారు? వెరీ గుడ్ అండి, చాలా మంచి క్వశ్చన్. నిజానికి ఇది విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సోషల్ స్టడీస్ అనగానే పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ ఈ 4 ప్రధాన భాగాలు. లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్ మనం పరిశీలిస్తే 30 మార్క్స్ జనరల్ స్టడీస్లో దాదాపు 25 మార్క్స్ జనరల్ సైన్స్ నుంచి ఇచ్చాడు. ఫిజిక్స్ 6 మార్క్స్ ఫిజికల్ సైన్స్ మీద, కెమిస్ట్రీ మీద 9 మార్క్స్, జువాలజీ 8 మార్క్స్, బాటనీ 2 మార్క్స్, 25 మార్క్స్ అక్కడే ఉన్నాయి అవుట్ ఆఫ్ 30. మరి మిగతా వాటి పొజిషన్ ఏంటి అని గమనిస్తే హిస్టరీకి 5 ఇచ్చారు, పాలిటీకి 1 ఇచ్చారు, ఎకానమీకి 1 ఇచ్చారు, అండ్ జాగ్రఫీకి సమ్వేర్ 11 ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం వాళ్ళని తప్పుపట్టడానికి అవకాశం లేదు. కాకపోతే బయటికి పెరిఫరల్గా చూస్తారే ఆర్ట్స్ అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగింది అనే ఒక ఫీల్ ఉంది. ఆర్ట్స్ సబ్జెక్టులు చదివిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. పెరిఫరల్ అంటే పైన చూస్తే నిజానికి జనరల్ సైన్స్లో ఇచ్చినవన్నీ ఇందాక మనం డిస్కస్ చేసాం, గ్రామీణ స్థితిగతులతో సంబంధం ఉంది. ఈవెన్ జాగ్రఫీలు ఇచ్చినవి కూడా గ్రామీణ స్థితిగతులతో సంబంధం ఉంది. అందువల్ల ఇప్పుడు ప్రిపరేషన్లో ఆర్ట్స్ ఈ సోషల్ సబ్జెక్ట్స్ ఎలా చదవాలని మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే లాస్ట్ టైం దాన్ని చూస్తే ఎవరు చదవరు, అంతా మళ్ళీ జనరల్ సైన్స్ చదువుకుని వెళ్తారు. ఎందుకంటే 30కి 25 బిట్స్ అవే ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ అభ్యర్థులందరూ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం జేఎన్టీయూ ఎగ్జామ్ నిర్వహించింది. బహుశా వాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, 25 ఇచ్చాయి. ఈసారి ఏబిపిఎస్సికి వచ్చింది ఇది. అందువల్ల అభ్యర్థులు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏబిపిఎస్సి అన్నిటికీ బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఆ సైన్స్కి అంత డామినేషన్ ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు వీటన్నిటికీ ఉన్నాయి. ఇప్పుడు ఇక వాటిలో ఎలా చదవాలి అంటే జనరల్గా ఏ సబ్జెక్ట్ అయిన జనరల్ స్టడీస్లో ఈ చిన్న ఎగ్జామ్ కాబట్టి స్కూల్ బుక్స్లో 4th నుంచి 8th వరకు ఉన్న సమాచారాన్ని జాగ్రఫీ పరంగా, బాటనీ, జువాలజీ పరంగా అంటే బయో సైన్స్ పరంగా, ఫిజిక్స్ పరంగా, కెమిస్ట్రీ పరంగా చదివితే చాలు. ఈవెన్ మొన్న ఇచ్చిన ప్రశ్నలు కూడా అన్నీ ఈవెన్ జేఎన్టీ ఇచ్చిన వాళ్ళు ఏం రీసెర్చ్ చేసి ఇవ్వలేదు, స్కూల్ బుక్స్లోంచే ఉన్నాయి డైరెక్ట్గా క్వశ్చన్స్. అందువల్ల ఈ సోషల్ స్టడీస్ విభాగం అనండి లేదా జనరల్ స్టడీస్ విభాగం అనండి వీటిలో ప్రిపేర్ అయ్యేటప్పుడు స్కూల్ బుక్స్ని ప్రామాణికంగా తీసుకుంటే చాలు వీళ్ళు. ఓకే, అలానే ఇప్పుడు ఈసారి పరీక్ష తప్పనిసరిగా ఏపీఎస్సీ పరిధిలోనే జరుగుతుంది అనుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నారు, లేదు మాకు జేఎన్టీయూ పరిధిలోనే పరీక్షలు నిర్వహించాలి అని. మరి దీన్ని మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏపీఎస్సీగానే ఉందండి. ఓకే, చూద్దామండి, కానీ నాకు తెలిసి ఏపీఎస్సీ ద్వారా జరగబోతుంది.
ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది, ఆల్రెడీ డెసిషన్ కూడా తీసేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు బుక్స్ మీరు చెప్పినట్టు రిఫర్ చేయడానికి ఏమైనా సపరేట్ బుక్స్ మనకు దొరుకుతాయా, లేకపోతే మీరు చెప్పినట్టు అందులో 8th to 10th నుండి ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ తీసుకొని 8th to 10th కాదండి, 5th to 8th అన్నాను నేను. అది అందువల్ల మీరు పాఠ్య పుస్తకాలే చదవండి. 5th to 8th పాఠ్య పుస్తకాలు చదవండి, లేదా పుస్తకాల వెనక సారాంశం అని ఉంటుంది, దాని నుంచి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కొంతవరకు ఆధారపడవచ్చు, పూర్తిగా 100% దాని నుంచే వస్తాయని చెప్పలేము. కానీ ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్తో మాట్లాడాలి. చెప్పండి. వింటున్నారు, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ దీనికి మాట అది అర్థమెటిక్ రీజనింగ్ ఏంటి సార్ పరిస్థితి? పరిస్థితి అంటే అథమెటిక్ రీజనింగ్ విషయానికి వస్తే మనకి ఈ 5వ తరగతి నుంచి ఉన్నటువంటి అంకగణిత సమస్యలను చేయండి, వాటికి షార్ట్ కట్ మెథడ్స్ చూసుకోండి. మొన్న ఇచ్చినటువంటి సమస్యలన్నీ సాధారణ పరిజ్ఞానమే ఉంది తప్ప ఇబ్బందికరమైన పరిజ్ఞానం ఏమీ లేదు. ఓన్లీ థింగ్, అభ్యర్థులు ముఖ్యంగా ఒక ప్రాబ్లం నాకు సాల్వ్ చేయగానే ఆ ప్రాబ్లం వచ్చిందని అనుకోవద్దు. అంకగణితంలో కానీ లాజికల్ రీజనింగ్లో కానీ మార్క్స్ రావాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ 3 hours దానికి ఇచ్చేసేయండి, టోటల్గా ఇచ్చేసేయండి. మీకు అన్ని సమస్యలు, అన్ని ప్రాబ్లమ్స్, అన్ని మెథడ్స్ వచ్చినా సరే మరలా ప్రాక్టీస్ దానికే టైం ఇవ్వండి. ఎందుకంటే అది ప్రామిసింగ్ ఏరియా, 40కి 40 కూడా స్కోర్ చేయొచ్చు. అదే గ్రామీణ స్థితిగతులు, జనరల్ స్టడీస్లో అంశాలు అంతా ప్రామిసింగ్ కాదు. అవి ఎక్కడైనా అడగవచ్చు, లేదా బాగా తెలిసినవి అడగచ్చు. అందువల్ల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అంకగణితాన్ని ఇవి కూడా పాఠశాల పుస్తకాల్లో ఉన్న అంకగణిత నమూనాలను ఆధారంగా చేసుకుని ప్రిపేర్ అయితే చాలు. ఓకే అండి, అలానే ఇప్పుడు ఈసారి ఈ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ వాటి గురించి చెప్పండి. లాస్ట్ టైం అనుభవం బట్టి ప్రశ్నలు ఏమి రాలేదండి, ఓన్లీ 2 questions వచ్చినాయి. సరే, ఎప్పుడైనా 5-6 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకని లాస్ట్ 4 months నుంచి జరుగుతున్నటువంటి ముఖ్యంగా ఇండియా బేస్గా చదవండి. ఇండియాలో జరిగినటువంటి వివిధ సంఘటనల ఆధారంగా, అలాగే 1 or 2 questions ఏబీ బేస్గా కూడా రావచ్చు. దానికి ఇప్పుడు వాల్వో బస్సు సంఘటన ఉంది, అది ఎక్కడ ఏ జిల్లాలో జరిగిందని ఒక ప్రశ్న అడగవచ్చు. అలాంటి 1-2 ప్రశ్నలు అడుగుతారేమో. కానీ ఒక విధంగా స్కోప్ ఎక్కువ, ఫలితం తక్కువ. అంటే 5-6 నెలల నుంచి బాగా ఉన్న ఇన్ఫర్మేషన్ చదవాలి, వచ్చే ఫలితం తక్కువ, 3-4 ప్రశ్నలు. అందువల్ల నాకేమనిపిస్తుందంటే, నెల రోజుల కాల వ్యవధే కాబట్టి మొత్తం టైము, ఇందా మనం చర్చించినట్టుగా ముందు అర్థమెటిక్ అండ్ లాజికల్ రీజనింగ్, తర్వాత 2nd గ్రామీణ స్థితిగతులు, 3rd ఈ జనరల్ స్టడీస్లో ఉన్న విషయాలని పైన స్కూల్ బుక్స్ నుంచి చదువుకుంటూ, ఈ కరెంట్ అఫైర్స్ని కొద్ది శాతం. అలానే ఇదే హార్డ్ అండ్ బౌండ్ రూల్ ఏం కాదు ఇది. మళ్ళీ రేపు అన్నీ కలిపి 20 ప్రశ్నలు జీకే కరెంట్ అఫైర్స్ అడిగితే మన తిట్టుకుంటారు అన్నట్టు. అన్నిటికీ వెయిటేజ్ ఇవ్వాలి. ఈ పరీక్షను బట్టి వ్యూహంలో భాగంగా 2టికి ప్రాధాన్యత ఇస్తే బెటర్. ఓకే అండి, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో అండి, చెప్పండి. శాలరీ ఎంత ఉంటుంది? నాకు అంత అవగాహన లేదమ్మా, రేపు నోటిఫికేషన్లో చూద్దాం. నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత పే స్కేల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఉంటుందండి డీటెయిల్డ్గా, అప్పుడు మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో 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 సార్, ఇప్పుడు అథమెటిక్ ఉంది కదా, చెప్పండి. దానికి బెస్ట్ బుక్ అంటే బెస్ట్ సార్? ఏది లేదు, ఇందా చెప్పిన స్కూల్ బుక్స్ తీసుకోండి, అందులో ఉన్న మెథడ్స్ని ప్రాక్టీస్ చేయండి అంతే, మోడల్స్ అండ్ మెథడ్స్. ఓకే అండి, అలానే ఇప్పుడు ఈ పరీక్షకి ఎంత సమయం ఉంటుంది? పరీక్ష హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంత సమయం ఉంటుంది? అసలు ఈ సమయంలో చాలా వరకు టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, మరి టైం మేనేజ్మెంట్ గురించి ఇందాక మనం చెప్పిన పాయింట్ అదేనండి. మెయిన్గా అంకగణితము, లాజికల్ రీజనింగ్లో ప్రాక్టీస్ ఉండి పర్ఫెక్ట్ వేలో ప్లాన్ చేసుకోగలిగితే ఎగ్జామ్ హాల్లో టైం మిగిలింది. లాస్ట్ టైం బ్యాంక్ పిఓస్, క్లర్కిల్స్ రాశారు, అభ్యర్థులు చాలా ఎక్కువ టైం మిగిలింది. ఎందుకంటే మిగతా వాటిట్లో ఆలోచించే పరిస్థితి లేదు, వాళ్ళకి తెలిస్తే ఆన్సర్ పెడతారు, లేకపోతే లేదు. అందువల్ల నేను ఈ ఎగ్జామ్ వరకు సంబంధించినంతవరకు ఈ అర్థమెటిక్ రీజనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, మిగతా వాటిని చదవండి. ముందుగా వెళ్ళగానే వాటిని ప్రాక్టీస్ చేసేస్తే కొద్దిగా టైం కిల్ అయినా కానీ ఆన్సర్ రాబట్టుకోవచ్చు. మిగతా ఇంకా ఆలోచించేది ఏమి ఉండదు, దానికి వాడికి తెలిస్తే ఆన్సర్ పెడతారు, లేకపోతే లేదు. అందువల్ల టెన్షన్ పడే పరిస్థితి కూడా ఉండదు.
ఓకే, అలానే ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలవుతుంది అంటే ఈ పోస్టులు పడ్డాయి అన్న తర్వాత అప్పుడప్పుడే చదవడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రిపరేషన్ అప్పటికప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు? ఒకటండి, లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి 14-15 lakhs అప్లై చేయొచ్చు ఫస్ట్ పాయింట్. కాకపోతే ఫీజు 500 ఉంది కాబట్టి కొద్దిగా సందేహపడాలి, లేకపోతే అందరూ అప్లై చేస్తారు. సరే, అప్లై చేసిన వాళ్ళు కూడా ఎంత లేదని కానీ ఒక 60-70,000 సిన్సియర్ క్యాండిడేట్స్ ఉంటారు, అంటే సీరియస్ ఫైట్ ఇచ్చేవాళ్ళు. అందువల్ల ఈ ఫస్ట్ టైం అప్లై చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రధానంగా ఇబ్బంది గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు. వాళ్ళకి జనరల్ స్టడీస్ కొత్తగా ప్రిపేర్ అయ్యేది ఉండదు. నిజానికి అది జనరల్ స్టడీస్ ఓషన్ లాంటిది, చాలా విస్తృతమైన సమాచారం. అందువల్ల ఇక్కడ ఎడ్జ్ వాళ్ళకి అక్కడ ఉంటుంది. బట్ గ్రామీణ స్థితిగతులు, అర్థమెటిక్ రీజనింగ్ ఈ రెండిట్లో ఎవరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళది. అందువల్ల గేమ్ ప్లాన్ అంటే మన బలాలు ఏంటి, వాళ్ళ బలాలు ఏంటి అని అంచనా వేసుకుంటే గేమ్ ప్లాన్లో భాగంగా ఇందాక నేను చెప్పినట్లుగా జిఎస్కి ఇప్పుడు ఉన్నటువంటి నెల రోజులు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఆ పట్టున్న 2-3 విభాగాలు చూసుకోవటం, జీకే కరెంట్ అఫైర్స్ చూసుకోవటం, బేసిక్గా వీళ్ళు బాగా దృష్టి పెట్టాల్సింది ఇందాక చెప్పినట్టుగా అర్థమెటిక్, లాజికల్ రీజన్. ఈ 30 daysలో 15 రోజుల్లోనే కమాండ్ సంపాదించవచ్చు. అలాగే గ్రామీణ స్థితిగతులు, పథకాలన్నీ అందరికీ తెలిసినవే. బట్ పథకాల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, మెయిన్గా సంవత్సరాలు గుర్తుపెట్టుకోవటం, లబ్ధిదారుల సంఖ్యను గుర్తుపెట్టుకోవటం, జిల్లాల వారికి ఏది ముందని గుర్తుపెట్టుకోవటం కాదు. లాస్ట్ టైం అడిగిన ప్రశ్నలు చాలా మౌలికంగా ఉన్నాయి, కానీ కాన్సెప్చువల్గా ఉన్నాయి. కాన్సెప్ట్ అంటే ఒక్కొక్క పథకం అసలు ఏ మౌలిక ఉద్దేశంతో అని చెప్పి దాంతో అనుసంధానమైన పథకాలను కూడా పరిశీలించే విధంగా ప్రశ్నలు అడగటం జరిగింది. అందువల్ల చదివేటప్పుడే అలాంటి ఇలస్ట్రేటివ్గా పోల్చుకుంటూ చదవగలిగితే మాత్రం కొత్త వాళ్ళైనా కానీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తక్కువ సమయాన్ని ఎందుకంటే ఈ 70 marksలోనే ఉంది అందరు గేమ్ అంతా కూడా. ఆ 30 marks అందరికీ ఒక విధంగా లూజ్ అండ్ గెయిన్ ఉంటుంది. ఈ 70 marks అంటే మనం చెప్పుకున్న ఈ 2 points ఏరియాని బాగా కవర్ చేస్తే బెటర్. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు లక్ష్మణ్, కాగజ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే లక్ష్మణ్ గారు, చెప్పండి. సార్తో మాట్లాడాలి. చెప్పండి లక్ష్మణ్, నేను వింటున్నాను మీ మాట. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు విఆర్ఓ ప్రిపరేషన్ నుంచి ఈ జనరల్ సైన్స్ ప్లస్ ఈ గ్రామీణ జీవన స్థితిగతులు ఉన్నాయి కదా సార్, చెప్పండి. అయితే ఎక్కువ ఫోకస్ అన్నది దీని మీద చేస్తే మరి మిగతా ఇండియన్ హిస్టరీ వీటి పరిస్థితి సార్? నేను ఇప్పుడు దాకా అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఈ నెల రోజుల్లో వాటి మీద శ్రద్ధ పెట్టేందుకు టైం సరిపోదు. పైగా వాటి నుంచి వస్తున్న వెయిటేజ్ తక్కువగా ఉంది. మీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకు జనరల్ స్టడీస్లో కవర్ చేయండి. జీకే కరెంట్ అఫైర్స్ డైలీ ఒక ½ an hour or 45 minutes చదవండి. బట్ 3 to 4 hours మ్యాథ్స్ మీద దృష్టి పెట్టి ఇంకో 3 hours గ్రామీణ పథకాలు, గ్రామీణ స్థితిగతుల మీద దృష్టి పెడితే, ఎందుకంటే పంచాయతీరాజ్ సిస్టమ్ ఉంది, దాని సిలబస్ చాలా తక్కువ, కానీ దాంట్లో 8 to 9 questions వస్తున్నాయి. అందువల్ల అలాంటి ఏరియాని ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటే, అంటే మనకి ఎక్కువ ఎక్కడైతే అవకాశం ఉంటుందో దాని నుంచి రాబట్టాలి మీరు. అదే జనరల్ స్టడీస్ అంటే మహాసముద్రాలు ఒకటి. అందువల్ల నేను వదిలేయమని చెప్పటం లేదండి ఎవరిని కూడా. ముందు మనం ఎక్కడ గెయిన్ అవ్వాలి అనే పాయింట్ మీద నేను మాట్లాడుతున్నాను. ఓకే అండి, అలానే ఇప్పుడు ఫైనల్గా ఈ బుక్స్కి సంబంధించి విఆర్ఓ విఆర్ఏకి సంబంధించి సిలబస్ కోసం మీరు ఏమైనా పుస్తకాన్ని సజెస్ట్ చేస్తారా, లేదంటే సిలబస్ అసలు వాళ్ళు ఎలా చేసుకోవాలంటారు? సిలబస్ క్లియర్గా ఇచ్చారు కదా, పాఠ్య పుస్తకాలు మన స్కూలింగ్ బుక్సే వీళ్ళకి ప్రమాణం. ఇక దానికి వేరే ఎగ్జామ్స్ ఇంకా ఎలాంటి ఆప్షన్? అంటే వాళ్ళు చదివితే చదువుకోవచ్చు, కానీ ఈ 30 daysలో ఎంత టైం చదవగలరండి, ఎంత టైము కాన్సన్ట్రేషన్ పెట్టగలరు? మనకు ఒక న్యూ ఇయర్ ఉంది, ఒక క్రిస్టమస్ ఉంది, ఒక సంక్రాంతి ఉంది. ఈ 3 రోజులు ఎంత లేదన్నా కొంత డిస్టర్బ్ అవుతారు. సో అందువల్ల ఈ స్టైల్లో ప్రిపేర్ అయితేనే ఇప్పుడు అభ్యర్థులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ భవానీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి సలహాలు, సూచనలు, తెలియని ఎన్నో విషయాల గురించి వివరించారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మనకి సమయం చాలా తక్కువగా ఉంది. ఎలా అయినా సరే ఇందులో మనం రాయాలి, ఈ పరీక్షలో మనం నెగ్గాలి అనుకునే వాళ్ళు ఈ ఉన్న తక్కువ సమయాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ మీద మనం ఎక్కువగా గ్రిప్ తెచ్చుకుంటే ఈ తక్కువ సమయాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయం మీద ఒక అవగాహన అనేది తెచ్చుకుని, ముఖ్యంగా ఇప్పుడు లేనిపోని సిలబస్ అంతా ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవాలి అనే దాని మీద కాకుండా
సరైన నిపుణుల్ని కానీ లేదంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళని కానీ సంప్రదించండి. లేదంటే దగ్గరలో ఉన్న సర్స్ కానీ ఎవరైనా ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. లేదంటే ఒక్కసారి నెట్లో ఒక క్లిక్ చేస్తే చాలు మనకి సిలబస్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కూడా తెలిసిపోతుంది. కాబట్టి ముందుగా దానిపైన ఒక అవగాహన వచ్చి ఓకే మనం ఈ విధంగా ప్రిపేర్ అయితే మనం ఈ ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతాం, మనం ఈ పోస్ట్ కొట్టగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఇది వాళ్ళ గైడ్ కార్యక్రమం. నమస్కారం.